నేను నిన్న చేసిన వీడియోలో అరే నీల్ సెన్సార్ సర్టిఫికేట్ ఏంద్రా 4 minutes 35 seconds ఉందని చెప్పి ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియో కింద ఒక ఫ్యాన్ కామెంట్ చేశాడు, ప్రశాంత్ నీల్ ని ఓరే అని ఎందుకు అంటున్నావు అంటే, ఓరే అని చెప్పి నేను తిట్టట్లేదు, అది ఒక లవ్ ప్రశాంత్ నీల్ మీద అభిప్రాయాన్ని మనం బాగా నచ్చిన వాళ్ళ మీద ప్రేమ చూపే విధంగా అలానే మనకి వర్డ్స్ అనేవి వస్తాయి, బూతులు అయితే కాదు అని నేను తనేం తిట్టట్లేదు. నిన్న ఆ వీడియోలో నేను ఒక పాయింట్ అయితే మిస్ అయితే చేశాను. ఆ తర్వాత ఏంటి ఈ పాయింట్ నేను చెప్పలేదు, ఏంటి ఇంత బిగ్గెస్ట్ పాయింట్ ఎలా మిస్ చేశాను అని చెప్పి అనుకున్నా. అంటే ఫ్లోలా లెంత్ ఉంది, లెంత్ ఇంత అని చెప్పి ఆ టాపిక్ వీడియో మొత్తం మాట్లాడుకుంటూ వెళ్ళాను. స్టార్టింగ్ లో ఉన్న పాయింటే మిస్ అయితే చేశా. మీరు గమనించండి, మూవీ నేమ్ అని చెప్పి గ్లిమ్స్ ఆఫ్ డ్రాగన్ అని చెప్పి పెట్టాడు. అంటే అఫీషియల్ గా టైటిల్ అదే అని చెప్పి మనకి ఫిక్స్ అయితే చేసేస్తారు, ఎందుకంటే సెన్సార్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి డెఫినెట్ గా అదే టైటిల్ అయితే ఉంటది. గ్లిమ్స్ ఆఫ్ డ్రాగన్ అని చెప్పి ఈ గ్లిమ్స్ కోసమే సపరేట్ గా ఆ టైటిల్ అయితే పెట్టారు. గ్లిమ్స్ అనేది టైటిల్ గా అయితే ఏమి ఉండదు, జస్ట్ ఆ డ్రాగన్ అనే ఒక వర్డ్ మాత్రమే ఉంటది. ఇప్పుడు డ్రాగన్ అనే వర్డ్ కూడా కింద ఏదైనా క్యాప్షన్ అయితే ఉండొచ్చు, జస్ట్ ఒక డ్రాగన్ అని పెట్టేసి గ్లిమ్స్ అయితే వదలరు. మాక్సిమం కింద పైన ఏదో ఒకటి లింక్ అయితే చేస్తారు. ఇది ఎట్లా 2 parts అంటున్నారు కాబట్టి ఎన్టీఆర్ డ్రాగన్ అని చెప్పి చాలా పుకార్లు అయితే ఉన్నాయి. మాక్సిమం అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను అనుకుంటుంది ఏంటంటే, వాళ్ళు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఆ వీడియోలో మీకు చెప్పినట్లయితే ఈ వర్డ్ చూసారా అపోక్లిప్స్ అని చెప్పి, ఈ వర్డ్ ని ఈ టైటిల్ కింద రిప్రజెంట్ చేసే విధంగా ఉంచుతారా అని చెప్పి నాకు డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే డ్రాగన్ యొక్క డిస్ట్రాక్షన్ అనేది మనం చూడబోతున్నాం ఫస్ట్ పార్ట్ లా. సెకండ్ పార్ట్ లో తను ఎట్లా రూల్ చేసాడు ఆ విధంగా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. మరి ఎలా తను టైటిల్ పెడతాడో లేదో తెలియదు, కానీ ఈ పాయింట్ అయితే మిస్ అయితే చేశాను. టైటిల్ అయితే డ్రాగన్ అనేది ఫిక్స్ అయితే అయ్యింది.